డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని లోల్లా గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం మండపేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షురాలు కె శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్య జి వేమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్రాతి జానకి రాంబాబు, కోన సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనాలని, తద్వారా మన దేశ సంపద విదేశాలకు పోకుండా మన దేశమే అభివృద్ధి చెందుతుందని వక్తలు పేర్కొన్నారు. త్వరలో మండల స్థాయిలో బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి మన మండపేట నియోజకవర్గంలో ఈరోజు రాయవరం మండలం లల్ల గ్రామంలో జరుపుకోవడానికి ఇక్కడ సభకు అధ్యక్షత వహించిన కొత్తపల్లి శ్రీదేవి గారికి, ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో పేదవారు లేకుండా అందరికీ సమానంగా ఉండాలని కార్యక్రమం ఇది. దీన్ని ముఖ్య ఉద్దేశం మనకి దాదాపు ఈ ఆత్మనిర్భర్ భారత్కి 5 స్తంభాలు, దానికి 5 సూత్రాల కింద ప్రకటించారు. ఎవరు? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ అనేది 5 స్తంభాలపై నిలబడాలని నరేంద్ర మోడీ గారు ఆర్థిక వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, 21వ శతాబ్దం సాంకేతికత, ఆధారిత ఏర్పాటు మరియు వ్యవస్థ, డిమాండ్, ఉత్సాహభరితమైన జనాభా, ఈ 5 డిమాండ్ల మీద మన ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కోవిడ్-19లో ప్రజల ఆర్థిక ఇబ్బంది, ఎందుకంటే కోవిడ్-19 వచ్చినప్పుడు ప్రపంచ దేశాలే అల్లకొల్లాలు అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాయి. అలాంటి టైంలో నరేంద్ర మోడీ గారు సమ్మెస్తూ, ఎందుకంటే ఒక హాస్పిటల్లో పేషెంట్లు ఆలోచన దృష్టిలో పెట్టుకుని స్వయం సమృద్ధి వాటితో స్థానికంగా మనం తయారు చేసేటువంటి మన దేశంలో ఉత్పత్తి చేసే ఉత్పత్తులు, పారిశ్రామిక ప్రాంతం స్థాపించిన అంశాలు, కుటీర పరిశ్రమలు, విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ ఏకైక లక్ష్యంతో స్వయం సమృద్ధిలో ఉన్న కార్యక్రమాన్ని తీసుకెళ్ళి మనకి కార్యసాధించాలి. నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మన వాట్సాప్ చేస్తే ఆదరణ కూడా అన్ని చోట్ల ఈ నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన వరకు నేను వరకు కూడా ఒక్కరోజు కూడా రాజకీయ సమావేశంలో ఈ ఉద్దేశం మహాత్మా గాంధీ గారు దేశానికి ఆయన గురువు వాటికి తమ్ముడు చెప్పారు, గురువు వాటికి భారతదేశం అప్పుడు విదేశీయులు వస్తువులే వాడాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలి. మనం స్వయంగా బట్టలు మనం తయారు చేసుకోవాలి. నేనేత ఈ ఖాదీ వస్త్రాలని మనం తయారు చేసి వాటి ద్వారా మనం విదేశీ వస్తువులు బహిష్కరించడం కోసం విదేశీ ఉద్యోగాన్ని మనం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్